ప్రపంచ రాజకీయ పటంలో చారిత్రాత్మక మార్పు చోటు చేసుకోబోతుంది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసినప్పటి నుంచి ఐరోపా దేశాలకు రక్షణ కవచంలో ఉన్న అమెరికా సైన్యం ఇప్పుడు ఆ గడ్డను వదిలి వెళ్లేందుకు సిద్ధమవుతుందట. నాటో మిత్ర దేశాల వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బలగాల ఉపసంహరణ దిశగా అడుగులు వేస్తున్నట్లుగా వైట్ హౌస్ వర్గాలు లీక్ చేశాయి. ఇరాన్ యుద్ధ సమయంలో హార్ముజ్ జలసంధిని తెరిపించడంలోనూ, అటు గ్రీన్లాండ్ అంశంలోనూ ఐరోపా దేశాలు తనకు సహకరించలేదని ట్రంప్ రగిలిపోతున్నారు. అయితే ఈ కోపంతోనే నాటో నుంచి అమెరికా వైదొలిగితే ఏమవుతుందన్న అంశంపై ఆయన తన సలహాదారులతో చర్చలు జరిపారు. ప్రపంచ రాజకీయాల్లో అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం భారీ మార్పులకు దారితీసేలా కనిపిస్తోంది. అట్లాంటిక్ తీరంలో దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న సైనిక బంధం ఇప్పుడు ముక్కలవుతోంది. ఐరోపా దేశాల రక్షణకు కవచంలా ఉన్న అమెరికా సైన్యం ఇక తన సొంత గూటికి చేరాలని నిర్ణయించుకుంది. మిత్ర దేశాల మొండి వైఖరితో విసిగిపోయిన డొనాల్డ్ ట్రంప్ నాటో కూటమి నుంచి వైదొలిగేందుకు సిద్ధమవ్వడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. నాటో మిత్ర దేశాల నుంచి అమెరికా సైన్యాన్ని వెనక్కి తీసుకునే అవకాశంపై ట్రంప్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇప్పుడు ట్రంప్ తీసుకునే తదుపరి నిర్ణయం యూరప్ భద్రతా వ్యవస్థను పూర్తిగా ప్రభావితం చేసేలా ఉండొచ్చని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 1949లో ఏర్పడిన ఈ సైనిక కూటమి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన భద్రతా బ్లాక్ గా గుర్తింపు పొందింది. ఒక సభ్య దేశంపై దాడి జరిగితే అది అన్ని దేశాలపై జరిగిన దాడిగా పరిగణించి కలిసి ప్రతిస్పందించాలనే సూత్రంతో ఇది పనిచేస్తుంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్ భద్రత కోసం అమెరికా పెద్ద ఎత్తున సైన్యాన్ని అక్కడ మోహరించింది. ప్రస్తుతం జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్, ఇటలీ, స్పెయిన్ వంటి దేశాల్లో వేలాది మంది అమెరికా సైనికులు విధులు నిర్వహిస్తున్నారు. ఇవి కేవలం సైనిక స్థావరాలు మాత్రమే కాదు, యూరప్ భద్రతకు అమెరికా ఇచ్చిన హామీకి చిహ్నాలని చెబుతారు. అయితే ఇప్పుడు ఈ సమీకరణల్లో చీలికలు కనిపిస్తున్నాయి. ట్రంప్ చాలా కాలంగా నాటో మిత్ర దేశాలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రక్షణ ఖర్చుల విషయంలో యూరప్ దేశాలు తగినంతగా పెట్టుబడులు పెట్టడం లేదని ఆయన పదే పదే విమర్శిస్తున్నారు. అమెరికా మాత్రమే ఎక్కువ ఖర్చు భరిస్తోందని, మిగతా దేశాలు బాధ్యత తీసుకోవడం లేదని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ అసంతృప్తి ఇటీవల మరింత పెరిగింది. ముఖ్యంగా పశ్చిమాసియాలో జరిగిన ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధి విషయంలో నాటో దేశాలు అమెరికాకు తగిన మద్దతు ఇవ్వలేదన్న భావన ట్రంప్లో బలపడింది. ప్రపంచ ఇంధన సరఫరాలో కీలకమైన ఈ మార్గాన్ని తిరిగి తెరపించడంలో మిత్ర దేశాలు ముందుకు రాలేదని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హార్ముజ్ జలసంధిని తెరపించడానికి అమెరికా ఒంటరిగా పోరాడుతుంటే మిత్ర దేశాలు కేవలం ప్రేక్షక పాత్ర పోషించాయని ఆయన పదే పదే చెప్తున్నారు. ఇదే సమయంలో మరో కీలక అంశం కూడా ట్రంప్ అసంతృప్తికి కారణమైంది. ఆర్కిటిక్ ప్రాంతంలో వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన గ్రీన్లాండ్ ప్రాంతాన్ని అమెరికా స్వాధీనం చేసుకోవాలన్న ట్రంప్ ప్రణాళిక యూరప్ దేశాల వ్యతిరేకతతో ముందుకు సాగలేదు. ముఖ్యంగా గ్రీన్లాండ్పై అధికారం కలిగిన డెన్మార్క్ ఈ ప్రతిపాదనను కఠినంగా తిరస్కరించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా మళ్లీ కోలుకోకుండా ఉండేందుకు రష్యా నుంచి ముప్పు తప్పించుకోవడానికి అమెరికా అక్కడ భారీగా సైన్యాన్ని మోహరించింది. ప్రస్తుతం జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్, ఇటలీ, స్పెయిన్ వంటి దేశాల్లో అమెరికాకు చెందిన వేలాది మంది సైనికులున్నారు. అత్యాధునిక క్షిపణులు, యుద్ధ విమానాలు అక్కడ మోహరించి ఉన్నాయి. 1949లో రష్యాకు వ్యతిరేకంగా ఏర్పడిన ఈ కూటమి తనలోని దేశాల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించడానికి ఇప్పటి వరకు ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదు. ఇదిలా ఉండగా ఇరాన్తో ఘర్షణ విషయంతో పాటు గ్రీన్లాండ్ వివాదంలోనూ అమెరికా, యూరప్ మధ్య సంబంధాలు గణనీయంగా తగ్గాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ నాటో నుంచి వెనక్కి తగ్గే అవకాశాలపై తన సలహాదారులతో చర్చలు జరిపారని, అయితే ఇప్పటి వరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఇటీవల నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రుట్టే వాషింగ్టన్ను సందర్శించిన సమయంలో కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఈ భేటీ ద్వారా ఉద్రిక్తతలు తగ్గుతాయని భావించినప్పటికీ పరిస్థితి ఇంకా క్లిష్టంగానే ఉన్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ట్రంప్ కనుక తన నిర్ణయాన్ని అమలు చేస్తే అమెరికా సైన్యం యూరప్ నుంచి వెనక్కి వెళితే ప్రపంచ భద్రతా ముఖచిత్రం పూర్తిగా మారిపోతుంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నుంచి యూరప్ భద్రతకు అమెరికా కీలకంగా నిలిచింది. ఇప్పుడు ఆ సైన్యం తగ్గితే యూరప్ దేశాలు తమ భద్రతను స్వయంగా చూసుకోవాల్సి వస్తుంది. దీనివల్ల రక్షణ ఖర్చులు భారీగా పెరిగే అవకాశం ఉంది. మరోవైపు ఇది ప్రపంచ భద్రతా సమీకరణాలను కూడా మార్చే అవకాశం ఉంది. రష్యా వంటి దేశాలు ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా ఉపయోగించుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఒకరే తరహాలోనే మరిన్ని ఐరోపా దేశాలపై రష్యా పెత్తనం పెరిగే ప్రమాదం ఉంది. అలాగే చైనా కూడా ప్రపంచ రాజకీయాల్లో తన ప్రభావాన్ని మరింత పెంచే ప్రయత్నం చేయవచ్చు. అమెరికా అండ లేకుండా ఐరోపా దేశాలు రష్యాను లేదా చైనాను ఎదుర్కోవడం అసాధ్యమని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక అమెరికా అంతర్గత రాజకీయాల్లో కూడా ఈ నిర్ణయం పెద్ద చర్చకు దారితీస్తుంది. నాటో నుంచి పూర్తిగా బయటకు రావడం అంత సులభం కాదు. ఇప్పటికీ అమెరికా కాంగ్రెస్ కొన్ని చట్టాల ద్వారా అధ్యక్షుడి అధికారాలను పరిమితం చేసింది. అయినప్పటికీ ట్రంప్ ఈ దిశగా అడుగులు వేస్తారా లేక కేవలం ఒత్తిడి పెంచేందుకు ఈ ప్రకటనలేనా అన్నది స్పష్టత రావాల్సిందే. అయితే కొంతమంది విశ్లేషకులు మాత్రం ఇది ట్రంప్ మైండ్ గేమ్ అని కొట్టిపారేస్తున్నారు. ఐరోపా దేశాలపై ఒత్తిడి తెచ్చి వారు రక్షణ బడ్జెట్ను పెంచేలా చేయడమే ఆయన ఉద్దేశమని అంటున్నారు. కానీ ఇరాన్ యుద్ధం తర్వాత ట్రంప్ వైఖరి చూస్తుంటే ఆయన నిజంగానే సైన్యాన్ని వెనక్కి పిలిపించే అవకాశం లేకపోలేదు. అగ్రరాజ్యం తన అమెరికా ఫస్ట్ నినాదంతో మిత్రులను దూరం చేసుకుంటుందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి 75 ఏళ్ల నాటో బంధం ఇప్పుడు ఒక కీలక దశలో ఉంది. రానున్న రోజుల్లో అమెరికా నిజంగా తన సైన్యాన్ని వెనక్కి తీసుకుంటుందా? నాటో భవిష్యత్తు ఎలా ఉంటుంది? యూరప్ దేశాలు స్వయం భద్రత వైపు అడుగులు వేస్తాయా అన్నది వేచి చూడాలి.